రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ పర్యటిస్తే అక్కడ బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల అదుత్సాహం ప్రదర్శిస్తున్నారు. హుజూర్ నగర్ బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. పండగ పూట అక్రమ అరెస్టులపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వకపోయినా అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు. అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సీఎం గారి సభకు సాయంత్రం జరిగే సభకు ప్రతిపక్షాలను మిత్రపక్షాలను కూడా ఉదయం తెల్లారుజామునే అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలు ఈరోజు అడగడం జరుగుతుంది. అభివృద్ధి చేసినాం, 11 నెలల్లో 14 నెలల్లో మేము అభివృద్ధి చేసినాం, సంక్షేమ పథకాలను మేము అమలు చేయడానికి వస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి మరి ఎందుకు భయపడి మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేయించారో తెలియజేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. నిజంగా అభివృద్ధి ఫలాలనే పంచడానికి, ప్రజలకు పంచడానికి వస్తే, అరువులకు ఇవ్వడానికి వస్తే మరి అక్రమ అరెస్టులు ఎందుకు? దేనికి భయపడుతుంది ఈ ముఖ్యమంత్రి? మిత్రపక్షాలను కూడా అరెస్టు చేయడం వెనక ఈ ప్రతిపక్షాలను మాతో పాటు ఇలా మిత్రపక్షాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం వెనక కారణాలు ఏందో కూడా ఒకసారి ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మంత్రే చిత్తశుద్ధితోటి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. పథకాలన్నీ కూడా అమలుగా, రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ ఏ పథకాలు అమలు కాకుండా ఇది ఒక కొత్త డ్రామా, సన్న బియ్యం అని డ్రామా పెట్టి ఈ డ్రామా ముసుగులో ప్రజలందరినీ డైనామిక్లో తీసుకుపోయి ప్రజలందరినీ గుల్ల చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రోగ్రాం పెట్టి జనాలు అందరిని కూడా మభ్య పెట్టే విధంగా చేసి సన్న బియ్యం ప్రోగ్రాం పెట్టి జనాల్ని ఏ కాడికి గురి చేస్తూ, ఇబ్బంది గురి చేస్తూ